ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన వెనిజులా భారీ భూకంపం ఘటనకు సంబంధించి ప్రస్తుతం 10,000కు పైగానే మృతులున్నారనేటటువంటి ఆందోళన కలిగిస్తున్నటువంటిది. వెనిజులాలో హఠాత్తుగా పరిణమించినటువంటి ఈ భూకంపానికి సంబంధించి 10,000 మందిని మింగేసింది భూకంపం అనేటటువంటి ఘోరమైనటువంటి విషాదం వెనిజులాలో చోటు చేసుకుంది. రాజధానిలో ఏదైతే కారకస్‌తో పాటు అలాగే భవనాలు కుప్పకూలినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మెంటాల్‌బోన్‌లో భవనాలు కుప్పకూలిన వీడియోలు భయంకరంగా ఉన్నాయి. శిథిలాల కింద చిక్కుకొని 10,000కు పైగానే మరణించి ఉండవచ్చని యూఎస్ జియోలాజికల్ సర్వే ఇంటర్నేషనల్ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. అయితే అధికారిక సమాచారం మాత్రం తెలవాల్సినటువంటి పరిస్థితి. జపాన్, కొలంబియా పలు దీవుల్లోనూ ప్రకంపనలు వచ్చినప్పటికీ కూడా వెనిజులాలో భారీగా ప్రాణ నష్టం జరిగినట్టు కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఒకసారి భూమి ఏదైతే ప్రకంపించడం అనేటటువంటిది ప్రజానీకానికి అర్థమవటంతో భయాందోళనతో పరుగులు తీయటం జరిగింది. ఇళ్లల్లో, కార్యాలయాల్లో, భవనాల్లో ఉన్న ప్రజానీకం శిథిలాల కింద సజీవ సమాధి అయ్యారు. భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఇక ఎత్తైన అపార్ట్మెంట్లు నిర్మాణాలు శిథిలమవటంతో కళ్ళ ముందే ఈ ఘోర ఘటనను చూసినటువంటి ప్రజానీకం అంతా కూడా భయాందోళన చెందినటువంటి పరిస్థితి. భూకంప బాధితులుగా ఉన్నటువంటి వెనిజులా ప్రజానీకం పెద్ద ఎత్తున కూడా శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. జపాన్, కొలంబియా అలాగే పలు దీవుల్లో ఈ ప్రకంపనలు జరిగినప్పటికీ వెనిజులాకు సంబంధించి మాత్రమే దాదాపుగా ప్రజానీకం అంతా కూడా వణికిపోతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా కుప్పకూలినటువంటి ఆకాశ హార్మియాల్ లాంటి ఎత్తైన కట్టడాలకు సంబంధించినటువంటి భవనాలు అలాగే ఏదైతే అపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి భవనాలు కూడా ఒరిగిపోయినటువంటి పరిస్థితి. అంటే చూస్తుండగానే సజీవంగానే సమాధులయ్యారనేటటువంటి దానికి ఈ యొక్క వీడియోలే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క వెనిజులా ఘటనకు సంబంధించి ఏదైతే హృదయ విదారకమైనటువంటి పరిస్థితుల్లో కూడా నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజధాని కారాకస్తో పాటు మెంటాల్‌బోన్‌ల ప్రాంతంలో కూడా భవనాలు కుప్పకూలినటువంటి వీడియోలు ఇప్పుడు బహిర్గతం అవటంతో వెనిజులానే ఇప్పుడు అందరికీ సంబంధించి చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. శిథిలాల కింద చిక్కుకున్నటువంటి వారిని వెలికి తీయాలన్నప్పటికీ కూడా అది రోజుల తరబడి సమయం పట్టేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నటువంటి తీరుంది. శిథిలాల కింద చిక్కుకున్నటువంటి వారిని తీయటానికి కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే మరలా భూకంపం వస్తే ఏంటి పరిస్థితి అని. మరోవైపు ఏదైతే వందల స్టెప్స్తో కూడినటువంటి ఈ యొక్క భవనాలు ఎత్తైనటువంటి భవనాలకు సంబంధించి లోనికి వెళితే అవి అప్రమత్తంగా లేకుంటే గనక డెఫినెట్గా ఈ యొక్క భవంతులన్నీ కూడా ఒరిగినటువంటి భవంతులు కుప్పకూలితే గనక రెస్క్యూ ఆపరేషన్కి వెళ్ళినటువంటి అధికారులు కావచ్చు అలాగే ప్రజానీకం కావచ్చు ప్రమాదాల బారిన పడేటటువంటి పరిస్థితి ఉంటుందనేటటువంటి ఆలోచనలు రేకెత్తుతున్నాయి. మొత్తం మీద చూసుకుంటే గనక ప్రపంచంలోని మానవతావాదులంతా కూడా ఈ యొక్క ఘటనకు కన్నీటి చెమర్చుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వెనిజులాలో జరిగినటువంటి భారీ భూకంపానికి సంబంధించి ఇప్పటికీ కూడా ప్రజలు వణికిపోతున్నారంటే ఆ దృశ్యాలు ఎంత భయానకంగా ఉన్నాయనేటటువంటిది పరిస్థితి. వృద్ధులు, చిన్నపిల్లలతో పాటు మహిళలు దారుణంగా కూడా ఈ యొక్క ఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు కళ్ళారా చూసినటువంటి వెనిజులా ప్రజానీకం ఇప్పట్లో ఈ ఘటనకు సంబంధించినటువంటి భయానక రూపం అనేటటువంటిది భూకంప ప్రకంపనం అనేటటువంటిది భూకంప ప్రభావం అనేటటువంటిది ఈ యొక్క పరిస్థితులన్నీ అన్నిటినీ కూడా ఇప్పట్లో మర్చిపోయే పరిస్థితి అయితే మాత్రం ఉండబోదనే చెప్పుకోవాలి. ఎందుకంటే కళ్ళ ముందే దాదాపుగా ఏ ప్రమాదమైనప్పటికీ కూడా జరిగేది ఏదైతే ప్రజానీకం కళ్ళ ముందు జరిగినటువంటివి చాలా తక్కువగా ఉంటాయి. జరిగిన తర్వాత ఇలా జరిగిందనేటటువంటి విషయం తెలిసేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రమాదాలకు సంబంధించి. కానీ వెనిజులాలో జరిగినటువంటి భారీ భూకంపానికి సంబంధించి ప్రజానీకం కళ్ళ ముందు చూస్తుండగానే జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించినటువంటి వీడియోలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్గా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మీద 10,000కు పైగానే ఈ యొక్క భూకంప ప్రభావానికి సంబంధించి మృతులు ఉంటారనేటటువంటి అంచనాలు ఉన్నప్పటికీ కూడా అధికారికంగా మాత్రం ఎలాంటి సమాచారం ఇంకా అందలేదు. అయితే భూకంపంలో ఈ యొక్క మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం మాత్రం ఉంటుందనేటటువంటిది మాత్రం ప్రాథమిక సమాచారం.